భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండవ టీ20 మ్యాచ్‌లో భారత జట్టు అత్యద్భుతమైన విజయం సాధించింది. ముఖ్యంగా తిలక్ వర్మ అద్భుతమైన పోరాటానికి తోడుగా మనం చూసినట్టయితే రవి బిష్నాయ్ కూడా ఆఖరిలో 2 బౌండరీలు బాదడం నిజంగా ఊహించని ఒక పెద్ద ట్విస్ట్ అనే చెప్పుకోవచ్చు టీ20 ఫార్మాట్‌కు. దీనిపైన మన భారత జట్టు సీనియర్ ఆటగాళ్ళు చాలా అద్భుతంగా స్పందించారు. మరి ఒక్కొక్కళ్ళు ఏ రకంగా స్పందించారంటే మొదటగా మన భారత జట్టు రన్ మెషిన్ విరాట్ కోహ్లీ స్పందిస్తూ నాకు రెండవ టీ20 మ్యాచ్‌లో తిలక్ వర్మ పెర్ఫార్మన్స్ చూస్తే అదిరిపోయింది. కానీ రవి బిష్నాయ్ బాదిన 2 బౌండరీలు నిజంగా చారిత్రాత్మకమైన షాట్స్ అనే చెప్పాలి. నిజంగా తను ఎంత ప్లాన్డ్‌గా ఆడాడు. లియామ్ లివింగ్‌స్టోన్ వంటి ఒక అద్భుతమైన బౌలర్‌ని తను తప్పించుకొని 2 బౌండరీలు బాదాడు. అందులోనూ ఆఖరిలో అంత ప్రెషర్‌లో ఉన్నప్పుడంటే క్రెడిట్ అయితే నేను రవి బిష్నాయ్‌కే ఇస్తాను అంటూ పేర్కొన్నాడు. ఇక ఆ తర్వాత జడేజా వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, టీ20 ఫార్మాట్ మీద ఇప్పుడు క్రికెట్‌కి సంబంధించి భారత క్రికెట్ జట్లన్నీ కూడా ఫోకస్ చేయాల్సిన సమయం అని చెప్పాలి. ఎందుకనంటే భారత టీ20లో ఒకేసారి నా దగ్గర నుంచి రోహిత్, అలాగే విరాట్ కోహ్లీ మేము ముగ్గురం తప్పుకోవడంతో ఇప్పుడు యువ ఆటగాళ్ళు ఏ రకంగా భారత టీ20ని ముందుకు నడిపిస్తారనే విషయంపై అందరూ కూడా అడగడం జరుగుతుంది. ఈ క్రమంలో తిలక్ వర్మ ఆట నిజంగా ఎక్స్‌ట్రార్డినరీ అని చెప్పాలి అంటూ పేర్కొన్నాడు. ఇక రోహిత్ శర్మ వ్యాఖ్యానిస్తూ నేను తిలక్ వర్మని దాదాపుగా 8 ఏళ్లుగా చూస్తున్నాను. తన ఆటలో రోజురోజుకి ఊహించినంత పరిణితి పెరుగుతోంది. తను త్వరలోనే భారత జట్టుకి ఒక వజ్రంలా మారతాడు అంటూ పేర్కొన్నాడు. ఇక అశ్విన్ కూడా వ్యాఖ్యానిస్తూ రాబోయే పెద్ద పెద్ద సిరీస్‌లన్నిట్లో కూడా తిలక్ వర్మని మనం చూస్తాము అంటూ తనదైన స్టైల్‌లో చెప్పుకొచ్చాడు.